ఫణి శశాంక్ శర్మ గారు, అసలు ఈ శాంతి యాగం అసలు చేస్తే ఎలాంటి పరిహారం లభిస్తుంది అన్నదాన్ని గోపికృష్ణ గారు సవివరంగా సాధారణంగా వివరించారు. ఇప్పుడు అసలు ఈ శాంతి యాగం అంటే ఏం చేస్తారు, అంటే దానికి తీసుకునే వస్తు ద్రవ్యములు కానీ అవన్నీ కూడా ఏమేమి ఉంటాయి? అంటే ఇక్కడ ప్రధానంగా శాస్త్రంలో చెప్తూ ఉండేది ఏంటి అంటే, ఇటువంటి సందర్భాలు ఎప్పుడన్నా జరిగినప్పుడు, అంటే శాస్త్రంలో ఎప్పుడెప్పుడు ఈ శాంతి యాగాలు చెయ్యాలి అనే దాన్ని కూడా చెప్తూ వస్తున్నారు. క్షేత్రే మృతిర్జనన మంకన మంటపాదో మూత్రాసురుగాధిపతనం పతితాదివేష అనుకొని చెప్తూ వచ్చి, ఈ క్షేత్రంలో ఎవరన్నా మరణించినప్పుడు, లేదంటే క్షేత్రంలో దేవాలయం ప్రాంగణంలో ఎవరన్నా పుట్టినప్పుడు, లేదా క్షుద్ర అన్యమంత్ర యజనం ప్రతిషిద్ధ దుష్ట పుష్పాది పూజనముతో మరిచాది లేప, అంటే దుష్టమైనటువంటి వస్తువుల ద్వారా దేవునికి నైవేద్యాదులు పూజాదులు ఇట్లాంటివి చేసినప్పుడు దుర్బుద్ధితో ఎవరైతే ఇప్పుడు చేస్తారో అటువంటి సందర్భంలో ఈ శాంతి చేయాలి అనుకొని, ఈ శాంతిలో కూడా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి స్థానశుద్ధి, రెండవది బింబశుద్ధి. ఓకే, అంటే స్థానశుద్ధి అంటే అక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని మొత్తాన్ని కూడా శుద్ధి చేస్తూ రావాలి, ఆ ప్రాంతాన్ని. ఈ శుద్ధి ప్రక్రియలో కూడా 7 విధానాలు ఉన్నాయి. అంటే అక్కడ ఖననం, హరణం, దాహ, పూరణం, గోనివేశనం, విప్రోచ్చిష్టం, పంచగవ్యం, సప్తైతే స్థానశుద్ధయ అనుకొని, స్థానశుద్ధి అనే దాన్ని ఖననం, హరణం అంటే అక్కడ ఉన్నటువంటి ఏ ఏ వస్తువులు ఉన్నాయో, లేదంటే అక్కడ ఈ నెయ్యితో దీన్ని చేసినప్పుడు గోడలకు అంతా కూడా అది పట్టింటుంది, దాన్ని మొత్తాన్ని కూడా తీయాలి. తర్వాత దాన్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవాలి. తర్వాత దాహ, మనం చూస్తూ ఉంటే కూడా దర్భలతో మనం మొత్తం దేవాలయాన్ని మొత్తాన్ని దాహం చేస్తూ ఉన్నాం, దాన్ని దాహ అంటారు. తర్వాత పూరణం, అక్కడ మంచి గోమయంతో మొత్తాన్ని దాన్ని ఆ ప్రాంగణాన్ని మొత్తాన్ని అలకాలి. తర్వాత గో నివేశనం, అక్కడ కొంతకాలం ఆవును అక్కడ నివాసం ఉంచాలి. తర్వాత పంచగవ్యం, పంచగవ్యాలతో మొత్తం కూడా ప్రోక్షణ, పంచగవ్య హోమము, ఇవన్నీ కూడా దేవాలయ శుద్ధికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ, ప్రక్రియలు. తర్వాత ఈ దుష్టమైనటువంటి అంటే కల్తీ అయినటువంటి పదార్థాలతో చేసినటువంటి నైవేద్యం ఏదైతే ఉందో దాన్ని స్వామివారికి సమర్పణ చేసినారు. అంటే దీన్ని ఇప్పుడు మనం అందరం కూడా ఏంటి అంటే ల్యాబ్ రిపోర్ట్ అని దాని ద్వారా మాత్రమే తెలుసుకునేదానికి ఇప్పుడు మనం చేస్తున్నాం. కానీ కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మన సనాతన ధర్మం అంతా ఉంది. అప్పుడు ఇటువంటివి జరిగినాయి అంటే ఎట్లా తెలుసుకోవాలి అనేదానికి కూడా మనకు శాస్త్రంలో అష్టమంగళ ప్రశ్న అనే ఒక విధానాన్ని తీసుకొని వచ్చి, ఈ అష్టమంగళ ప్రశ్న ద్వారా ఈ విధంగా మనం దాన్ని తెలుసుకుంటూ రావచ్చు అనుకొని, తృతీయభే పాపయుతే అథవా అష్టమేవ బ్రూయాత్ నివేద్యం ఖలు దోషయుక్తం అని ఈ అష్టమంగళ ప్రశ్న ద్వారా తెలుస్తూ వచ్చేది ఏంటి అంటే, అక్కడ ప్రశ్న పెట్టి దాన్ని తెలుసుకోవాలి. అంటే ల్యాబ్ రిపోర్ట్లో వీళ్ళు రాజకీయాలుగా ఏ విధంగా చేస్తూ వచ్చినా దేవుని దగ్గర ఏం చేయాలి అంటే దేవ సాన్నిధ్యం వెళ్ళిపోవడానికి కారణాలుగా వీటన్నిటిని చెప్తూ వస్తారు. అక్కడ 3వ ఇంట్లో పాపగ్రహాలు వచ్చినాయి అంటే బ్రూయాత్ నివేద్యం ఖలు దోషయుక్తం, నైవేద్యం దోషయుక్తంగా ఉంది అనుకొని తెలుసుకోవాలి. అదేవిధంగా బింబశుద్ధి అనే దాన్ని కూడా ఇక్కడ చేస్తూ రావాలి. క్షాళన ప్లావన స్నాన మార్జనాని యథాక్రమం ధారావగేహ శేకాశ్చ సప్తైతాః బింబశుద్ధయః, అంటే 7 విధాలుగా దాన్ని బింబశుద్ధిని చేయాలి. మొదలుగా బింబాన్ని మొత్తాన్ని క్షాళనం అంటే దాన్ని అక్కడ కొన్ని మంగళ ద్రవ్యాలు ఏదైతే చెప్పినారో వాటన్నిటితో ఆ బింబాన్ని కడగాలి. అంటే స్వామి ఇక్కడ బింబం అంటే ఏంటి? బింబము అంటే సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి అక్కడ స్వామి వారికే ఇది నైవేద్యం పెట్టినారు గనక ఆ విగ్రహంలో దీని ద్వారా కొద్దిగా దాన్ని అఘము అనుకొని అంటాం. ఆ అఘం అనేది అక్కడికి వచ్చి ఉంటుంది కనుక ఆ అఘాన్ని పోవడానికి శాస్త్రంలో చెప్పింది ఏంటి అంటే క్షాళనము, తర్వాత ప్లావనము, తర్వాత స్నానం అంటే అభిషేకము, తర్వాత మంత్రపూర్వకంగా మార్జనాలు, తర్వాత ఉత్సవమూర్తులు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటికీ ధార, శంఖాభిషేక దారాద్యం అపి దేవే విధీయతాం, ఇక్కడ శంఖ మొదలైనటువంటి కొన్ని ద్రవ్యాలన్నిటితో ద్వారా దేవునికి ధార అనేది చేయాలి. తర్వాత అవగాహనం, తీర్థంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవమూర్తులను తీసుకొని వెళ్ళి తీర్థ స్నానం చేయించాలి, సేకం చేయించాలి. ఇవన్నీ చేయడం ద్వారా
ఆ బింబానికి కూడా శుద్ధి అయితే వస్తుంది, ఇటు బింబశుద్ధి అవుతుంది, అటు స్థాన శుద్ధి అయితే వస్తుంది. ఈ రెండు అయిన తర్వాత పునః వెనకటి ఏ పావిత్రం అయితే అక్కడ ఉందో అవన్నీ కూడా అక్కడికి వస్తాయి అనుకొని శాస్త్రం మనకు చెప్తూ ఉన్నది. అనేది పాపభీతి లేకపోయినా కూడా వాళ్ళకు దేవుడు భగవంతుడు ఏం చేస్తాడంటే, రామాయణంలో ఒక కథ వస్తుంది. రాముడు ఏం చేస్తున్నాడు అంటే ఒక ధర్మగంట అనుకొని తన అంతఃపురం ముందు పెట్టిండ్రంట. ఒకరోజు ఆ గంట మోగుతూ ఉంది. రాముడు బయటకు వచ్చి చూస్తే ఒక కుక్క సగం తల పగిలిపోయింది, రక్తం కారుతూ ఉంది. అది వచ్చి గంట వాయిస్తుంది. ఎందుకు వాయిస్తున్నావు అనుకొని వచ్చి అడుగుతాడు. అంటే ఫలానా వ్యక్తి నిష్కారణంగా నన్ను రాయి తీసుకొని కొట్టినాడు అనుకున్నాడు. అంటే సరే అనుకొని రాముడు వాడిని పిలిపిస్తాడు. సభ ఏర్పాటవుతుంది. ఏర్పాటైన టైంలో అడుగుతాడు, ఎందుకు కొట్టినావు అంటే, ఏమో నాకు తెలియదు, ఆ కుక్కను చూస్తే కొట్టబుద్ధి అయింది అని అంటూనే, అట్లయితే నువ్వు తప్పు చేసినావని ఒప్పుకుంటున్నావు అంటే ఒప్పుకుంటున్నాను, సరే వీనికి శిక్ష ఇవ్వండి అనేటప్పుడు కుక్క ఒక మాట అంటుంది, స్వామి నేను ఒక శిక్షను చెప్తాను, దాన్ని విధిస్తారా అంటే, నువ్వే ఇక్కడ బాధితురాలు నువ్వే ఉన్నావు గనక నువ్వు ఏ శిక్ష చెప్తావో దాన్ని నేను విధిస్తాను అంటే, అక్కడ ఫలానా కొండ మీద ఒక దేవాలయం ఉందండి, ఆ దేవాలయానికి నన్ను తీసుకొని వెళ్ళి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో అక్కడ ఉంచండి అనుకొని చెప్తుంది. ఎందుకు అని అడుగుతాడు. నేను వెనక జన్మలో ఆ స్థానంలో ఉన్నాను, ఆ స్థానంలో ఉండి దేవుని మీద భక్తితో కాకుండా అక్కడ నా స్వార్థం కోసము ఆ దేవుని యొక్క ద్రవ్యాన్ని తిన్నాను, దేవుని దగ్గర నేను అపచారాలు చేస్తూ వచ్చాను, అందువలన ఈరోజు నేను కుక్కగా పుట్టిన. కాకపోతే ఏమంటే ఆ దేవుని మీద నాకు భక్తి ఉంది, ఆ భక్తి ఉన్నందుకు నాకు పూర్వజన్మ స్మృతి ఉంది. అంటే కొంతమంది ఏం చేస్తారంటే భక్తి ఉన్నా కూడా లోభంతోనో నాకు ఈ పదవి కావాలి అనో లేదంటే ఉన్నతమైనటువంటి వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందాలనో అక్కడ తప్పులు చేస్తూ ఉంటారు. లేదా తప్పులు చేస్తున్న విషయాలు వీళ్ళకి తెలిసి కూడా కామ్గా ఉండిపోతారు. ఇటువంటి వాళ్ళకి ఏమైతుంది అంటే ఖచ్చితంగా కూడా మనకు రామాయణంలో దీని గురించి ఉంది. ఇప్పుడు దీంట్లో ఎవరెవరైతే భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళు జన్మాంతరేపి తత్కుర్యాత్ ఫలం తస్య అన్వయేపివా అనుకొని చెప్తూ వస్తారు. అంటే ఈ తప్పు ఎవరైతే చేసినారో నిజంగా వాళ్ళందరూ కూడా వచ్చే జన్మలో కుక్కలుగానే పుడుతూ వస్తారు అనుకొని, కేవలం వీళ్ళు మాత్రమే కాదు, వీళ్ళకి ఎవరెవరైతే సహకరిస్తున్నారో, మావాడు తప్పు చేసినా కూడా మావాడే కదా, నేను మావాడిని నేను కాపాడుకొని వస్తా, ఏమైతుంది అంటే వెనక మనం చూస్తూ ఉన్నాం. అవును, రాముని తల పగిలింది, ఏమైతుంది, ఒక విగ్రహం పగిలిపోతే ఏమైతుంది, కొత్త విగ్రహం పెట్టొచ్చు కదా అని మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇటువంటివి ఏవి చేసినారో వీళ్ళందరికీ కూడా అవశ్యంగా కూడా, ఎందుకంటే రామాయణంలో దీని గురించి ప్రత్యక్షంగా ఉంది. ఇంకోటి ఏం చెప్తున్నారంటే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి వడ్డీ కాసుల వాడు అనే ఒక పేరు ఉంది. అవును, వడ్డీ కాసుల వాడు అంటే ఆయన మీరు ఏ తప్పు చేసినారో దానికి వడ్డీ, చక్రవడ్డీ, ఇంకా ఏ వడ్డులు ఉన్నాయో అన్ని వడ్డులు వేసి మీ దగ్గర నుంచి దాన్ని తీసుకుంటాడు. స్వామివారు డబ్బు ఎవరైతే తిన్నారో లేదంటే ఏదైనా డబ్బు మీద ఆశతో ఈ తప్పు చేసినారో వీళ్ళందరూ అనుభవించాల్సిందే. కేవలం అక్కడ ఇంకోటి చెప్తూ వస్తున్నారు, ఫలం తస్య అన్వయేపివా. అన్వయము అంటే వంశం. వీళ్ళ వంశాల్లో తరతరాలుగా కూడా ఈ ఒక్క బాధను వీళ్ళు అనుభవిస్తూ రావాల్సిన పరిస్థితులు ఉంటాయి. వీళ్ళు కొన్ని జన్మల్లో కూడా ఈ పాపాన్ని కడుక్కునేదానికి సాధ్యం కాదు. ఎవరైనా తప్పు చేసి ఉంటే ఈరోజు స్వతసిద్ధంగా, ఎందుకంటే ఎవరైతే దాని గురించి వచ్చి స్వామివారి ముందు క్షమాభిక్ష అడుగుతారో వాళ్ళను స్వామి అనుగ్రహించేటువంటి ఒక విధానం కూడా ఉంది. అంటే వాళ్ళే నిస్వార్థ స్వయం ప్రేరణతో వచ్చి నేను ఈ తప్పు చేసినాను, నన్ను శిక్షించు స్వామి, నా తప్పయింది అనుకొని ఎవరైతే వస్తారో వాళ్ళు ఇక్కడితో చేసిన తప్పుకు ఇక్కడనే పరిహారం అవుతూ వస్తుంది. ఒకవేళ ఇప్పుడు దీని నుంచి తప్పించుకోవాలి అనుకొని ఎవరెవరైతే అనుకుంటున్నారో, ఎందుకు అంటే మనం రహస్యంగా కానీ ప్రత్యక్షంగా కానీ పడుకొని నిద్ర ఎప్పుడు చేస్తున్నా కూడా మన పైన ఒక సీసీ కెమెరా అయితే ఉంటుంది. భగవంతుడు చూస్తూనే ఉంటాడు మనం చేసిన దానికి కంపల్సరిగా. ఎందుకంటే మనం భారతము, భాగవతం ఇటువంటివన్నీ చూస్తున్నప్పుడు యమలోక వర్ణన, స్వర్గలోక వర్ణన చేస్తూ భూమిలో ఇప్పుడు ధర్మరాజు అశ్వత్థామ హతః కుంజరః అన్నందుకే ఆయనకు నరక దర్శనాన్ని చేయించినారు. అవును, అంటే ఒక చిన్న ఆయన జీవితం మొత్తంలో కూడా ఒక చిన్న అబద్ధం లాంటిది కూడా అది కూడా పలకలేదు. అంటే పలికే ఒక ఉద్దేశంతో హతః కుంజరః అనుకునే మాట ఒకటి అన్నాడు. అందువలనే ఆయనకు నరక దర్శనం అయింది. ఇక్కడ తెలిసి తప్పు చేస్తూ ఉన్నారు. అవును, ఇంటెన్షనల్లీ కావాలి అని చేస్తున్నారు. ఇంకా కొంతమంది అమాయకులు ఏంటి అంటే వీళ్ళని కాపాడాలనుకుని కూడా మాట్లాడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను ఒకటే చెప్తా, హిందువు అనేవాడు ఎవరైతే ఉన్నారో
సనాతన ధర్మం మీద వాళ్ళు ఎవరి మీద ఒక ఆరోపణ వచ్చింది అంటే వాడు దాన్ని నిరూపించుకోవాలి. ఆ తప్పు చేసిన వ్యక్తి నాకు అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, బావ కావచ్చు, బావమరిది కావచ్చు, అత్త కావచ్చు, మామ కావచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వు అది తెలుసుకొని చెప్పేంత వరకు నేను నిన్ను దగ్గరికి తీయను. అది ఏమన్నా కానీ ఈ విధమైనటువంటి ఒక చైతన్యం హిందువులో వస్తే మాత్రమే సనాతన ధర్మ రక్షణ అనేది జరుగుతూ వస్తుంది. ఎందుకంటే మావాడే కదా వీడిని నేను కాపాడుతూ వస్తా, వాళ్ళు కావాలని వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు, ఈ విధంగా ఎవరైతే వీళ్ళని కాపాడాలని చూస్తున్నారో మీరందరూ కూడా ఈ కల్తీలో భాగస్వాములుగానే ఉంటారు. ఎందుకంటే అనుమోదకులు మీరందరూ కూడా వాళ్ళు చేసిన తప్పును మీరు అనుమోదిస్తున్నారు. అందువలన ప్రతి ఒక్క హిందువు కూడా మీరు ఆలోచన చేయండి, ఈ తప్పు జరిగిన తప్పులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళు నిజ నిర్ధారణ చేసుకోవాలి, వాళ్ళు వచ్చి తప్పు ఒప్పుకోవాలి. లేదంటే కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా, లేదంటే ఎవరైతే దానికి కమిటీ ఏదైతే ఏర్పడిందో వాళ్ళు తేలుస్తారు. ఆ తేల్చిన వాళ్ళను దాని ప్రకారంగా దానికి చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుంది. కానీ ఈ టైంలో ఆ ఆరోపణలు ఎవరున్నాయో వాళ్లకు ఎవ్వరూ కూడా సపోర్ట్ అనేది సనాతన ధర్మీయులు ఎవ్వరూ కూడా ఇవ్వకూడదు. ఎందుకు అంటే మీరు ఇచ్చినారు అంటే ఈ పాపంలో మీరు ఒక 25% షేర్ హోల్డర్స్గా మీరు ఉండిపోతారు. దాన్ని గమనించి మీరందరూ కూడా బయట మాట్లాడుతూ రండి. ఓకే.